యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఒక పత్రికలో మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని తెలిపారని, కానీ అది అవాస్తవమని, బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు నందా గంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఒక పత్రికలో మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తెలిపారని, కానీ అది అవాస్తవమని, బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలుపొందుతుందని అన్నారు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి విజయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు కూడదని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, నాయకులు వడ్డేమాన్ నరేందర్, చిలుకూరి నర్సిరెడ్డి, కళ్యాం రాజు, కత్తుల శంకర్, సముద్రాల ఐడియా, శ్రీనివాస్, ఎలగం, వైద్యుల సురేష్, సృజన్, ఎలుగల శ్రీను, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం వెలుగు పేపర్లో వచ్చింది బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది అవాస్తవము. అధికారికంగా కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు. అయినా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము స్వచ్ఛందంగానే, స్వతహాగానే ఇండిపెండెంట్గానే మేము బీజేపీ పార్టీ మేము పోటీ చేస్తున్నాం. అన్ని ఆలేరు టౌన్లో మున్సిపల్లో 12 వార్డులు సొంతంగానే మేము బరిలోకి దిగుతున్నాం. గెలిపించుకుంటాం. జెండా మున్సిపల్ మీద జెండా ఎగిరేస్తాం, బీజేపీ జెండా. మీరు పెట్టడానికి కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో కూడా పొత్తు వెళ్ళదు. దాదాపుగా మాకు భారతీయ జనతా పార్టీ 1980 నుంచి కూడా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకే మేము పొత్తుల్లోకి వెళ్ళాం తప్పితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వతహాగా ఏ గ్రామంలో కానీ ఏ మున్సిపాలిటీలో కానీ పొత్తులకు వెళ్ళలేదు. నిన్న వెలుగు పేపర్లో ఈరోజు ప్రకటన వచ్చింది. గుట్టా ఆలేరు 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్తో పొత్తు వెళ్తుందని వెలుగు పేపర్ ఇచ్చింది. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దయచేసి చెప్తున్నాం, వెలుగు పేపర్ అతను మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడిని వివేరా హోటల్లో కలిసి కూడా అతను 1కి 2 సార్లు అడగడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిని, మీరు టీఆర్ఎస్తో పొత్తు వెళ్తున్నారా అని. అంటే మాకు అలాంటిది ఏం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగానే బరిలో ఉండి ఎక్కడ మున్సిపాలిటీలు అక్కడ మేము విజయకేతనం ఎగిరేస్తాము. మున్సిపాలిటీలలో ప్రజలు మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా యొక్క కార్యకర్తలు కూడా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నారు. మేము ఇవాళ ఆలేరు పట్టణంలో కూడా 12కు 12 పోటీ చేస్తాం. 12 మాకు కొంత ఏమన్నా ఉంటే ఈ యొక్క ఈక్వేషన్లో ఏది క్యాస్ట్ ఈక్వేషన్లో ఏమన్నా తేడాలు ఉంటే 1-2 మినహా తప్పితే మేము అన్నిటికీ పోటీ చేస్తాం. తప్పకుండా ఇప్పటి వరకు కూడా మా ఆలేరు పట్టణంలో ప్రతి ఇల్లును టచ్ చేయడం జరిగింది. ఇలా నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా వారి ఇంటికి చేరింది. మా దగ్గర చురుగ్గా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. ప్రతి కార్యకర్త ఈరోజు నిలబడకున్నా వారి యొక్క పని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను బతిలాడడం, మా యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏ రకంగా వాళ్ళకి చేరినాయి, వాటికి ఇంకేమి కావాలి, మీకు ఇంకేం చేయాలి మేము అన్న ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీ వెళ్తుంది తప్ప ఈ యొక్క ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. మేము వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన ఉంటే కూడా మేము వారితో పొత్తెళ్ళలే. గతంలో కూడా మా టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము 10కి 10 పోటీ చేశాం. 4 సెకండ్ వచ్చాం, 1 విజయకేతనం ఎగిరేశాం. అంత సత్తా ఉన్నది మాకు టౌన్లో. మేము తప్పకుండా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ యొక్క పేపర్లో వచ్చి మమ్మల్ని మా యొక్క కార్యకర్తలను ఏదో రకంగా డివైడ్ చేద్దామంటే ఇది తప్పు. సిద్ధాంతమైన కార్యకర్తలు మా వాళ్ళు ఎక్కడ కూడా ఎన్ని చెప్పినా చేస్తాం, సత్తా చాటుదాం, ఒంటరిగా పోటీ చేస్తాం, ఒంటరిగా పోటీ చేస్తాం, సత్తా చాటుదాం. భారత్ మాతా కీ జై.